హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేనైతే శ్రీరామనవమి రోజు అలా రెడీ అయిపోయాను. చాలా బాగా జరిగిందండి. మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెస్టివల్ వర్క్లో ఉండి నేను ఎస్టర్డే అప్లోడ్ చేయలేకపోయాను వీడియో, అందుకని నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే రంగోలీ స్టార్ట్ చేసేసాను. మ్యాక్సిమం ఫెస్టివల్స్ అన్నిటికీ నేను లోటస్ ఉండేలాగే చూసుకుంటాను. రంగోలీలో నాకు లోటస్ ఉండే రంగోలీ అంటే చాలా ఇష్టం. రంగోలీ అయితే అలా వేసేసానండి. ఇంకా తర్వాత మనం గడపకి పూజించుకోవాలి కదా, అందుకని గడపకి అయితే పూజిస్తున్నాను. గడపకి పసుపు పూసేసి కుంకుమ ముగ్గు అయితే పెట్టేశాను. గడపనైతే అలాగ రెడీ చేసేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి పూజ గది దగ్గరికి వెళ్ళాను. ఇంకా పూజ గది దగ్గర కూడా రంగోలీ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా నేను వచ్చేసి తామర పువ్వు ఉండే రంగోలీ వేశాను. ఎందుకంటే తామర పువ్వు ఉండే రంగోలీ వేస్తే లక్ష్మీదేవికి ఇష్టం అంటారు, అందుకని నేను ఎక్కువగా అయ్యే వేస్తాను. సో ఫైనల్గా రంగోలీస్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. లోపల బయట అయితే నేను ఇలాగా రెడీ చేసేసాను. గడప, రంగోలీ, ఫ్లవర్స్ మొత్తం ఇలా రెడీ చేసేసాను. ఇంకా లోపల కూడా చూద్దాం ఉండండి. లోపల వచ్చేసి ఇలా రెడీ చేసేసాను. ఇంకా పూజ చేసేటప్పుడు నాకు తీయడానికి వీడియో అంత ఛాన్స్ లేదు, అందుకని పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను వీడియో తీశాను. పూజకి శ్రీరామనవమి రోజు మెయిన్గా పానకము, వడపప్పు పెడతారు కాబట్టి అవే నేను పెట్టాను. ఇంకా మా ఇంట్లో శ్రీరామనవమి అయితే అలా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా జరిగిందో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మరొకసారి మీకు మీ ఇంట్లో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరు సపోర్ట్గానే ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను. అండ్ అందరికీ బాయ్ బాయ్.